చిరి నక్షత్రని పక్కన పెట్టుకొని, నా ఊహల్లో నువ్వు వచ్చి నాకు ముద్దులు పెట్టావు, లిప్ కిస్ పెట్టావు అంటూ నక్షత్రని ఏడిపిస్తూ ఉంటాడు. నువ్వు అన్ని చేస్తూ ఉంటే నేను నీ చెంప పగలగొట్టలేదా అని నక్షత్ర అంటే, నా ఊహల్లో నువ్వు నాకు కావాల్సిన ఇష్టమైన నక్సు డార్లింగ్‌వి నన్నెందుకు కొడతావు నక్షత్ర? అబ్బా! నన్ను చెప్పనివ్వు. అలా ఇద్దరం ఒక్కటైపోయాము. నడుం గిల్లాను అని చెర్రి చెప్తూ ఉంటే నక్షత్ర రగిలిపోతూ వింటూ ఉంటుంది. తర్వాత శారద ఏంటమ్మా భూమి మార్కెట్ నుండి వస్తున్నావా? అని అడుగుతూ ఉంటే అవునత్తయ్య అంటూ ఫ్రీడమ్ ఆయిల్ యాడ్ కోసం ఇద్దరు మాట్లాడుకుంటూ చూపిస్తూ ఉంటారు. ఏంటమ్మాయి నేను వెళ్ళి ఆ కెమెరా తీసుకురావాలా? నా వల్ల కాదు అని గోరింటాకు అంటే, పిన్ని నువ్వే వెళ్ళాలి ఇంకేం మాట్లాడకు అని అపూర్వ అంటే, వాళ్ళింకా నిద్ర లేచినట్లు లేదు కదమ్మాయి అని గోరింటాకు అంటుంది. వాళ్ళని నేనే నిద్ర లేపుతాను కదా అని అపూర్వ చెప్తూ, మీరా మీరా ఇలా రా, వాళ్ళు భూమి గగన్ ఇంకా నిద్ర లేచినట్లు లేదు, నువ్వు లేపి వాళ్ళని త్వరగా రెడీ కమ్మని చెప్పు, పూజ చేయాలి కదా అని అపూర్వ అంటుంది. ఏంటొదినా నేను వెళ్ళి నిద్ర లేపాలి, పైగా నేను పూజకి రమ్మని కూడా చెప్పాలా? వాళ్ళు ఇంటికి రావటమే నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళనొదినా అని మీరా అంటుంది. ఇది నా మాట కాదు మీ అన్నయ్య మాట. నువ్వు ముందు వెళ్ళి చెప్పు అని అపూర్వ ఆర్డర్ వేయటంతో, సరే నేను భూమికి మాత్రమే చెప్తాను. వాడికి మాత్రం అస్సలు చెప్పను అని మీరా చెప్తుంది. మీరా వెళ్ళగానే ఆ గగను గదిలోనే ఉండిపోతే కెమెరా ఎలా అమ్మాయి మరి తీసుకురావటం అని గోరింటాకు అంటే, అబ్బా వాడు బయటికి రాకపోతే నేను వాణ్ణి బయటికి రప్పిస్తానులే పిన్ని, బయటికి రాకుండా ఉండటానికి వాడు కొండో బండో కాదు కదా, కాస్త ఊరుకుంటావా అని అపూర్వ అంటోంది. ఇక శోభనం గదిలో భూమి బెడ్‌పై పడుకొని మంచి నిద్రపోతూ ఉంటే, గగన్ మాత్రం కూర్చొని కండువా తలకి మఫ్లర్‌లాగా చుట్టుకొని నిద్రపోతూ తూగుతూ ఉంటాడు. ఉన్నట్లుండి మెలకువ రావచ్చి చుట్టూ చూడగానే అయ్యో! అప్పుడే తెల్లారిపోయిందా? నేను ఆ కెమెరా కోసం వెతుకుతూ అప్పుడే తెల్లారిపోయింది. ఆ కెమెరా ఏమో ఇంకా దొరకలేదు. అయినా నేను తాళి కట్టానో లేదో తెలుసుకుందాం అనుకుంటే ఇలా జరిగిందేంటి హబ్బా! అని ఏడుస్తూ తల పట్టుకొని మళ్ళీ కెమెరా కోసం చూస్తూ ఉంటే భూమి భూమి అంటూ మీరా తలుపు కొడుతూ ఉంటుంది. భూమి తలుపు తీ అని మీరా పిలుస్తూ ఉంటే గగన్ తలుపు తీయటానికి వెళ్తూ ఉంటాడు. ఈ లోపల భూమికి మెలకువ వచ్చేసి బావా ఆగు బావా, ఇలాగే వెళ్ళి తలుపు తీసేస్తావా ఏంటి? అలా కాదు బావా అని భూమి పువ్వులని మొత్తం నాశనం చేసుకుంటూ ఉంటుంది. ఏయ్ ఏం చేస్తున్నావు అని గగన్ అంటే, చూసే వాళ్ళకి మన మధ్య ఏదో జరిగినట్లు ఉండాలి కదా బావా అంటూ భూమి తన నుదుటిన ఉన్న స్టిక్కర్ తీసి గగన్ బుగ్గపై అంటించి తన పాపిట్లో ఉన్న కుంకుమని గగన్ నుదుటిపై రాసేస్తుంది. ఏయ్ ఏం చేస్తున్నావు? అయినా మన మధ్య ఏమీ జరగలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని గగన్ అంటాడు. మన మధ్య ఏమీ జరగలేదంటే వాళ్ళు మళ్ళీ నిన్నే అనుమానిస్తారు బావా, అందుకే అలా ఉండకూడదు అని భూమి గగన్ తలనంతా చెదిరేస్తూ ఉంటుంది. కర్మ కర్మ అసలు ఈ కెమెరా ఎక్కడ ఉంది అని గగన్ అనుకుంటూ ఉంటే, ఏంటత్తయ్య అంటూ భూమి బయటికి వస్తుంది. మిమ్మల్ని లేపమని వదిన చెప్పింది, మళ్ళీ మీరు పూజలో కూర్చోవాలంట అని మీరా చెప్పి వెళ్తుంది. భూమి మళ్ళీ లోపల ఉన్న గగన్ దగ్గరికి వచ్చి, రా బావా వచ్చి అలా హాల్లో కూర్చుందువురా అని భూమి అంటే, ఏంటి ఈ అవతారంతోనా అని గగన్ అంటాడు. తమరిని ఇలా రెడీ చేసిందే అందరూ చూడాలని కదా, రా బావా అని భూమి బయటికి తీసుకువస్తుంది. వాళ్ళని అలా చూస్తుంటే కెమెరా చూడాల్సిన అవసరం లేదనిపిస్తోంది అపూర్వ. చాలా కష్టపడినట్లున్నారు. వీళ్ళ కష్టం చూసి కెమెరా కూడా పగిలిపోయినట్లు ఉంది అపూర్వ అని గోరింటాకు అంటే, నోరు మూసుకుంటావా పిన్ని, ముందు వెళ్ళి కెమెరా తీసుకురా అని అపూర్వ గోరింటాకుని గదిలోకి తోసిపడేస్తుంది. అయ్యో ఉండపూర్వ అంటూ గోరింటాకు వెనక్కి వస్తే, ఏంటి పిన్ని అంటూ భూమి గగన్ ఇద్దరు బయటికి వస్తారు. ఇక గోరింటాకు వాళ్ళని చూసి పొగుడుతూ మాట్లాడుతూ ఉంటే, పిన్ని ఏంటా మాటలు, ముందు వెళ్తావా లేదా అని అపూర్వ అంటోంది. మా పిన్ని మాటల గురించి పట్టించుకోకండి, అప్పుడప్పుడు ఇలా పిచ్చిగా వాగుతూ ఉంటుంది అని అపూర్వ అంటే, పిచ్చి వాళ్ళని మా బావ అస్సలు పట్టించుకోడులే పిన్ని, మీరు అస్సలు టెన్షన్ పడకండి, బావ మీరు వెళ్ళి కూర్చోండి నేను కాఫీ తీసుకువస్తానంటూ భూమి సిగ్గుపడుతూ వెళ్తుంది. ఇక అపూర్వ గగన్ని షాకింగ్గా చూస్తూ గుడ్ మార్నింగ్ అల్లుడు గారు అని చెప్పటంతో, గుడ్ మార్నింగ్ అంటూ గగన్, ఓ నుదుటిన ఈ రాతలు పూతలు అన్నీ ఉన్నాయా, అందుకేనా ఈ అపూర్వ ఇలా చూస్తుంది, కర్మ కర్మ అనుకుంటూ వెళ్తూ ఉంటాడు. పిన్ని వెళ్ళు పిన్ని, ముందు కెమెరా తీసుకురా పిన్ని అని గోరింటాకుని గదిలోకి తోసిపడేయటంతో అక్కడ చెదిరిన పట్టుపరుపు పువ్వులు అన్నింటినీ చూసి గోరింటాకు మురిసిపోతూ కెమెరా ఎక్కడ కెమెరా ఎక్కడ అని వెతుకుతూ ఉంటుంది. ఏంటి పిన్ని ఎంతసేపు వెతికేది అని గది బయట నిలబడి అపూర్వ కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు బయటికి వచ్చి, అమ్మాయి ఆ కెమెరా ఎక్కడ ఉందో నాకు కనిపించట్లేదు, అయినా కెమెరా ఎక్కడ పెట్టావో నీకు తెలుసు కదా, నన్ను వెతకమంటున్నావు ఏంటి అని గోరింటాకు అడగటంతో, అబ్బా నీతో
చేరి నాకు మైండే సరిగ్గా పనిచేయటం లేదు. అవును, ఎక్కడ పెట్టానో నాకు తెలుసు కదా! ఉండు నేనే వెళ్లి తెస్తానంటూ అపూర్వ వెళ్తూ ఉంటే, కానీ అది అక్కర్లేదు నా దగ్గర ఉంది అంటూ భూమి తలస్నానం చేసి కెమెరా పట్టుకొని వస్తూ ఉంటుంది. భూమి చేతిలో ఉన్న కెమెరా చూసి, అసలు కెమెరా ఏంటి? నాకేం తెలీదే. దేని గురించి మాట్లాడుతున్నావు? అని అపూర్వ అంటే, చూడపూర్వ, నీ కుట్ర మొత్తం కూడా నాకు తెలిసిపోయింది. అసలు నువ్వు ఆడదానివేనా? పెళ్ళైన ఇద్దరు దంపతుల శోభనం గదిలో కెమెరా పెట్టాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది? బుద్ధుందా అసలు? ఆడజాతిలో నుంచి నిన్ను తీసి పక్కన పడేయాలి అని భూమి తిడుతూ ఉంటే, ఏయ్! నన్ను తీసి పడేయాలో, నిన్ను తీసి పడేయాలో తెలుసుకోవటం కోసమే ఆ కెమెరా పెట్టానే. తాళి కట్టకున్నా కూడా కట్టాడని చెప్పి పరాయి కొంపలోకి వెళ్ళి బ్రతికే నువ్వు ఒక ఆడదానివేనా? నీది ఒక బ్రతుకేనా? నువ్వు ఆడదానివేనా అని అపూర్వ అరుస్తూ ఉండటంతో భూమికి చాలా కోపం వస్తుంది. అపూర్వ, మాటలు మర్యాదగా మాట్లాడు. ఆయన నా మెడలో తాళి కట్టాడు. మాకు పెళ్ళయ్యింది. మాకు పెళ్లి కాలేదన్న అనుమానం నీకు ఉంటే ఆ అనుమానంతో నువ్వు చావు. అంతేకాని నీ అతి తెలివితేటలతో చావు తెలివితేటలు నా దగ్గర చూపించకు. నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నీ గురించి మా నాన్నకు చెప్పాల్సి ఉంటుంది అని ఆ కెమెరాని అపూర్వ చేతిలో పెట్టేస్తుంది. అయినా ఈ కెమెరా నేనే అక్కడ పెట్టాననడానికి ప్రూఫ్ ఎక్కడ ఉంది అని అపూర్వ అంటే, ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నిన్ను బ్రతికించేస్తుంది. ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తుంది. చూస్తూ ఉండు అని భూమి వార్నింగ్ ఇవ్వటంతో, పోవే అని అపూర్వ లైట్‌గా తీసుకుంటుంది. ఇక గగన్ బాల్కనీ దగ్గరికొచ్చి, మిస్ అయిపోయింది. తాళి కట్టానో లేదో తెలుసుకోలేకపోతున్నాను అని కోపంతో రగిలిపోతూ ఉంటే, అప్పుడే భూమి సిగ్గుపడుతూ, శ్రీవారు, శ్రీవారు ఇదిగో కాఫీ అంటూ వచ్చి ఇస్తూ ఉంటే, గగన్ కాఫీ కప్‌ని విసిరి కొట్టేస్తాడు. దాంతో భూమి బాధపడుతూ ఉంటే, గగన్ ఇంకేమీ మాట్లాడకుండా స్నానానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే నక్షత్ర వచ్చి బావా అని పిలవటంతో, బాగున్నావా నక్షత్ర అని గగన్ అంటాడు. నువ్వు బాగున్నావు కదా బావా అని నక్షత్ర అంటుంటే, అన్నయ్య అన్నయ్య ఈ రోజు కోసమే నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానంటూ చెర్రీ అక్కడికి వస్తాడు. ఇలా మనమందరము ఒకే ఇంట్లో ఉంటామని నాకు ముందే తెలుసన్నయ్య. త్వరలోనే ఇంకా బాగా కలిసిపోతాము. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను అని చెర్రీ అంటాడు. ఇంతకీ మీ కాపురం ఎలా ఉంది అని గగన్ అంటే, వందే భారత్ లాగా దూసుకుపోతుందన్నయ్య. మా శోభనం కూడా అయిపోయింది అని చెర్రీ అంటే, అలాంటిదేం లేదని నక్షత్ర అంటుంది. అంటే చెప్పుకోవటం బాగుండదు కదా అన్నయ్య, అందుకే నక్షత్ర అలా మాట్లాడుతోందని చెర్రీ అంటాడు. అలాంటిదేం లేదు బావ, మా మధ్య ఏమీ జరగలేదు. ఫస్ట్ నైటే జరగలేదని చెప్పి నక్షత్ర వెళ్ళిపోతుంది. అరే ఏమైందిరా? తనేమో కాలేదంటోంది. నువ్వేమో అయిపోయిందంటున్నావు అని గగన్ అంటే, తను చెప్పిందే నిజంలే అన్నయ్య. భూమిని నీకు నీ చేతుల్లో పెట్టటం కోసం నేను తన చేతుల్లో ఇరుక్కుపోయాను. కానీ నేను మాత్రం వదులుతానా చెప్పు? ఏదో ఒక విధంగా ఈ భూతాన్ని లొంగ తీసుకొని నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను. అంతే అన్నయ్య అని చెర్రీ చెప్పటంతో, ఏదో ఒకటి చేయరా, ఆల్ ది బెస్ట్ అంటూ గగన్ వాష్‌రూమ్‌కి వెళ్తాడు. తర్వాత భూమి పూజ చేస్తూ, స్వామి, నేను గగన్ బావ ఒక్కటవ్వాలి. నాన్న ఆశీర్వాదంతో ఒక్కటవ్వాలి. నా మెడలో తాళి కట్టలేదన్న బావ అనుమానం పోవాలి. నువ్వు అది చెయ్యి తండ్రి అని భూమి వేడుకుంటూ పూజ చేస్తూ ఉంటుంది.